హలో అండి, ఇవాళ నేను ములక్కాయ టమాటా వండుతున్నానండి. ములక్కాయ టమాటాలోకి 4 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఒక 5 టమాటాలు వేసుకుంటున్నాను. కొంచెం జ్యూసీగా ఉండాలి అంటే ఆ మాత్రం టమాటాలు వేయాలండి. ములక్కాయలు పెద్ద పెద్దవి ఇవాళే తీసుకొచ్చారండి మా వారు రైతు బజార్లో. బాగున్నాయి ఫ్రెష్గా, అందుకే ములక్కాయ టమాటా చేస్తే మా పెద్దమ్మాయికి చాలా ఇష్టం, తినిద్దని చేస్తున్నాను. అన్నీ కట్ చేసుకున్నాం. ములక్కాయలు కట్ చేసుకున్నామండి. పొట్టు ఎక్కువ తీసుకునే పని లేదండి. మనం కోసుకునేటప్పుడే ఇట్లా కొంచెం ఘాటు పెట్టి ఇట్లా అంటే వచ్చేసిద్దండి పొట్టు మొత్తం. ఒకటే సైజులో కోసుకుంటున్నాను, చూసారా? ఒకటే సైజులో కోసుకుంటున్నాం ములక్కాయలు. అన్నీ అలాగే కట్ చేసుకున్నాం. ములక్కాయలు కట్ చేసుకున్నా కదండి, కడుక్కుందాం. నీళ్ళలో వేసి కడుక్కుందామండి. టమాటాలు ములక్కాయలు కడిగేసుకొని ఉల్లిపాయలు పొట్టు తీసుకున్నాం. ఇది వాటర్లో ఉండిపోతాయి అలాగా. ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు టమాటాలు కూడా కట్ చేసుకుందాం. సన్నగా కట్ చేసుకోవాలండి టమాటాలని, చాలా సన్నగా అన్నీ కట్ చేసుకుందాం. టమాటా ములక్కాయ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. అసలు ఏ కూరలో అయినా ఉల్లిపాయ టమాటా కామన్ అండి. అసలు అది లేనిది ఏ కూర అవ్వదు. కొంచెం నూనె పోసుకున్నానండి ములక్కాయ టమాటా కోసం. నూనె కూడా వేడవుతుందండి. ఇప్పుడు ఉల్లిపాయలు ములక్కాయలు వేసుకున్నామండి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యాక అప్పుడు టమాటాలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్నాం. ఇప్పుడు ములక్కాయలు కూడా వేసుకున్నామండి. ములక్కాయలు కొంచెం మగ్గాల, అందుకని ఇప్పుడు మొత్తం కలుపుకున్నామండి. ఎండాకాలం వచ్చేసింది కదండి, ఫ్రై కూరలు అలాంటివి అస్సలు తినబుద్ధి కావట్లేదు. గ్రేవీ లాగా, జ్యూస్ లాగా, రసంలు, చార్లు ఇలాంటివి అయితేనే తినబుద్ధి అవుతుందండి. కొంచెం ఎండకి కొంచెం పసుపు వేసుకున్నాం. పసుపు వేసి ములక్కాయలు ఉల్లిపాయలు అలా మగ్గినాయి కదండి. ఇప్పుడు టమాటాలను కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేసుకున్నామండి. కొత్తిమీర కూడా ఇప్పుడు వేసుకుంటేనే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఉప్పు కూడా వేసేసుకొని మూత పెట్టి ఒక్క 10 నిమిషాలు వదిలేసామంటే టమాటాలు మగ్గిపోతాయండి బాగా మెత్తగా. ఇప్పుడు మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాలు వదిలేద్దాం. మూత పెట్టి 10 నిమిషాలు అలా పెట్టాం కదండి, చూసారా? కొంచెం మగ్గింది కదా, ఇంకా కలిపేద్దామండి. బాగా కలిపితేనే కానీ టమాటాలు గుజ్జు అవ్వదండి. ఈ మధ్య వచ్చే టమాటాలు అస్సలు ఉడకట్లేదు, పచ్చిగానే ఉంటుంది. ఇప్పుడు కొంచెం కారం కూడా వేసుకుందామండి. కారం వేసుకున్నానండి. 1 స్పూన్ దాకా వేసుకున్న కారం. బాగా కలుపుకోవాలండి. కారం పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలండి. అప్పుడు టమాటాలు కూడా మగ్గిపోతాయి. కారం వేగిద్ది, టమాటా కూడా మగ్గుద్ది. సిమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇంకా సిమ్లో పెట్టేసుకొని ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టేసి మగ్గ పెడదాం. సిమ్లో పెట్టుకోవాలి. మూత పెట్టి తీసేసానండి. ఒక 5 నిమిషాలు అయింది, చూసారా అలా మగ్గిందో. ఇంకొక 2 నిమిషాలు మగ్గాక కొన్ని వాటర్ పోసుకోవాలండి. కొన్ని వాటర్ పోసుకున్నామండి. ములక్కాయలు ఉడకాలి కదా, వాటర్ పోసుకుంటే అప్పుడు టమాటా కూడా ఉడికిపోయిద్దండి. కొంచెం ఇలా జ్యూసీ లాగా ఉంటేనే, కొంచెం ఎండగా ఉంది కదండి, కొంచెం తినబుద్ధి అయ్యిద్ది. చిక్కగా అయినా చేసుకోవచ్చు ఈ కూర గట్టిగా, నీళ్ళు పోసుకోకుండా. కానీ కొన్ని వాటర్ పోసాను. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు వదిలేద్దాం. నీళ్ళు పోసుకొని 10 నిమిషాలు అయింది కదండి. ఇప్పుడు మూత తెరిసాను. ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం మగ్గ పెట్టుకోవాలి. టమాటాలు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు కొంచెం ఇలాగే గ్రేవీగా ఉంటేనే కర్రీ బాగుంటుందండి. చూసారండి, మా ములక్కాయ టమాటా కర్రీ రెడీ అయిందండి. మా ములక్కాయ టమాటా కర్రీ రెడీ అండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. చూసారా కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో. నేను చేస్తే కర్రీలన్నీ బాగా చేస్తానండి, చాలా టేస్ట్గా చేస్తాను. మా ములక్కాయ టమాటా కర్రీ చూసారండి, రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.